ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయిన రోజును, అదే గుడ్ ఫ్రైడేగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఈ గుడ్ ఫ్రైడే ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే ఈస్టర్కి ముందు రోజున ముందొచ్చి శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటూ ఉన్నాము. ఈ గుడ్ ఫ్రైడే అంటే యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోక ముందు వరకు దీన్ని హోలీ ఫ్రైడే అని, అదే విధంగా బ్లాక్ ఫ్రైడే అని చెప్పి చెప్పుకునేవారు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు మరణించిన రోజుని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటాం. ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏంటనంటే మంచి శుక్రవారము, అదే విధంగా శుభ శుక్రవారము, ఇంకా మనం చెప్పుకుంటే ఇది పవిత్రమైన శుక్రవారము అని కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒక మనిషి ఈ భూమి పైన చనిపోయినప్పుడు మనము దాన్ని మంచి రోజుగా మనం ఎప్పుడు కూడా తీసుకోం. కానీ యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజున మాత్రము దీన్ని మంచి రోజు, శుభ శుక్రవారం అని అనుకుంటున్నాం. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపిలో ఉన్న పాపమును ఆయన తీసివేయడు కొరకు పరలోకములో నుంచి ఆయన మన కొరకు, మన పాపముల శాపముల కొరకు ఈ భూమిపైకి వచ్చి యేసు క్రీస్తు ప్రభువారు అనేక రకాల అంటే సమస్యలను ఆయన మన కొరకు ఫేస్ చేసి ఇబ్బంది పడి ఆయన మన కొరకు ఆయన సిలువు సహితం ఏం చేశాడంటే మరణించాడు. ఆ సిలువులో మరణించాడు. మన కొరకు ఆయన మొల్ల కిరీటం పెట్టుకున్నాడు, మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, మన కొరకు పిడిగుద్దులు తిన్నాడు, మన కొరకు ఆయన అనేక రకాల హింసలను అనుభవించాడు. అయితే ఇవన్నీ ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? ఆ మనిషి కుమారుడు ఈ భూమిపైకి ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే, దేవుని కుమారుడు ఈ లోకం ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆది యందు అవ్వ ఆదాము దేవుడు చెప్పిన మాటను అతిక్రమించడం వల్ల, వాళ్ళు పాపం చేయడం వల్ల ఆ పాపమును తీసివేయట కొరకు అనేక రకాలుగా ప్రయత్నించారు. దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ఎన్నో రకాలుగా దేవుడు ప్రయత్నించాడు. కానీ మానవుల్లోనే పాపము అంతకంతకు పెరిగిపోయింది. కానీ ఆ పాపమునకు విరుగుడు అనేది లేకుండా పోయింది. అంటే పాత నిబంధన కాలంలో భక్తులు ఏం చేస్తూ వచ్చారంటే పాపం చేయడము, ఏదో ఒక బలి చేయడము, అదే విధముగా పాప పరిహార్థ బలని, అదే సమాధాన బలి అని చెప్పి రకరకాల బలులు ఇస్తూ వాళ్ళు సంవత్సరం మొత్తం చేసిన దానికి ఒక సంవత్సరంలో లాస్ట్ రోజు వాళ్ళకి పండిన పంటలోను వాటన్నిటిలో తీసుకొని వచ్చి తొలుసులు వాటిని తీసుకొచ్చి అక్కడ బలి ఇచ్చేవారు. అయితే ఈ బలులన్నిటి వలన పాపం అనేది ఏమవలేదు, పరిహరించబడలేదు. పాపి ఏమవలేదంటే పరిశుద్ధుడుగా అవ్వలేదు. అందుకనే తండ్రి ఏం చేశాడంటే ఈ లోకం ఎంతో ప్రేమించి తన ఒకగాని ఒక కుమారుని లోకానికి పంపించి మన కొరకు, మన పాపములు, మన శాపముల కొరకు ఆయన ఈ భూమిపైకి వచ్చి అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించి అనేక మందిని బాగు చేసి అనేక మందిని పాపములో ఉన్న వారిని ప్రత్యేకపరిచి సత్యమైన మార్గంలోనికి నడిపించి కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, అదే విధంగా రక్తస్రావం గారుతున్న స్త్రీని, సమరయ స్త్రీని, అనేక మంది ఎంతో మందిని ఏం చేశాడంటే పాపములో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేశాడు, ప్రత్యేకపరిచి పరిశుద్ధమైన మార్గము యేసు మార్గంలోనికి నడిపించాడు. హల్లెలూయా. సత్యమైన మార్గంలోనికి నడిపించాడు. వాళ్ళందరికీ అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతను దయచేశాడు. అదే విధముగా పాపంలో ఉన్న వారిని ప్రత్యేకపరిచి దేవుని సత్యమైన మార్గంలోనికి నడిపించాడు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన పలికిన 7 మాటల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 7 మాటల్లో నేను ఒక రెఫరెన్స్లతో సహా మీకు చెప్తాను. ఫస్ట్ చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అని అన్నాడు. అదే రెండో మాట మనం చూస్తే చూడండి, సిలువలో యేసు క్రీస్తు ప్రభు వారికి కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు దొంగని ఏం చేసి ఉన్నారు, సిలువ వేసి ఉన్నారు. అయితే అక్కడున్న ఒక దొంగ ఏమో యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తున్నారు, అపసిస్తూ ఆయన హేళన చేస్తున్నాడు. ఇంకొక దొంగ, ఒరే మనమైతే దొంగతనం చేశాము, మనమైతే దొంగగా ఉన్నాము, కానీ ఆయన ఏ పాపము ఎరగలేదు, ఆయన ఏం చేస్తున్నాడు, శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు. అందుకని చెప్పి అక్కడున్న ఇంకొక దొంగకి యేసు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు వెంటనే ఆయన అంటాడు, నేడు నీవు నాతో కూడా ఏమవుతావు, పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నేను నీతో చెప్తున్నాను అని అంటాడు. చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అదే విధంగా మూడో మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఉంటది, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి
తన తల్లితో ఏం చెప్తాడంటే తన స్నేహితుడిని కుమారుడిగా ఏం చేస్తాడు, అప్పగిస్తాడు. నాలుగో విషయం ఏంటంటే మత్తయి సువార్త 27:46 ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి దేవుణ్ణి అడుగుతారు. నాలుగో మాట. ఐదో మాట చూస్తే నేను దప్పికొనుచున్నాను అని అంటాడు. యోహాను సువార్త 19:28 ఉంటది ఈ మాట, నేను దప్పికొనుచున్నాను అని అంటాడు. ఆరో మాట మనం చూస్తే సమాప్తమైనది అని ఉంటది. యోహాను సువార్త 19:30. ఏడో మాట చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన లాస్ట్ మాట, ఏడో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లోకాసు వార్త 23:46 ఉంటది. ఈ 7 మాటల గురించి ఈరోజు మనము ధ్యానిద్దాము. అయితే మొదటి మాట ఏంటి చెప్పాను నేను, చూడండి. లోకాసు వార్త 23:34 రాండి. లోకాసు వార్త 23:34 ఒకసారి చదవండి త్వరగా. 4 లోకాసు వార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. హల్లెలూయా. వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని ఏం చేయమంటూ ఉన్నాడు, క్షమించమంటూ ఉన్నాడు. అయితే వీరు ఏం చేశారో ఒకసారి ముందు యేసుక్రీస్తు ప్రభు వారిని వీరు ఏం చేసి ఉన్నారో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, యోహాను సువార్త 19 తీయండి. 1 నుంచి చదవండి. అప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ కొరడాలతో కొట్టించారు. రెండోది ఆయన తల మీద పెట్టారు. రెండోది. మూడో విషయం ఆయన అరచేతిలో కొట్టి పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చున్నానని వారితో అన్నారు. ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగ వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, ఇదిగో ఈ మనుష్యుడు వారితో చెప్పాను. చాలు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ముందు వీళ్ళు ఏం చేసి ఉన్నారు, సిలువలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. అయితే సిలువుకు ముందు కింద సిలువును ఆయన మోయచు ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు చూడండి, గెత్సేమనే తోటలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి గోల్కొత్తా కొండ వరకు ఏం చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారిని వీళ్ళు ఏం చేస్తున్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు, మొఖం మీద ఉమ్మూశారు. అదే విధముగా అనేక రకాల మాటలతో ఆయన ఏం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ హింసిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. లాస్ట్ కి ఆయన ఏం చేశారు, సిలువేశారు. సిలువులో ఆయన ఎలాగున్నాడు, వేలాడుతూ ఉన్నాడు. సిలువులో వేలాడుతూ కూడా ఆయన ఏమంటూ ఉన్నాడు తెలుసా, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిది ఎంత గొప్ప మనసు. ఎందుకనంటే ఆయన ప్రేమమయుడై ఉన్నాడు, ఆయన కరుణామయుడై ఉన్నాడు. ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. పాపి కొరకు ఆయన సిలువులో ఆయన ఏం చేశాడు, మరణమును జయించాడు. ఎందుకనంటే మరణమును కూడా లెక్క చేయలేదు ఆయన. ఎందుకనంటే పాపిలో ఉన్న పాపమును తీసివేయడు. అయితే సిలువులో మొట్టమొదట పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని ఏం చేయాలి, క్షమించాలని అంటూ ఉన్నారు. అక్కడున్న వారంతా ఆయన ఏం చేస్తున్నారు, అపహరణ చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ఆయన్ని హింసించారు. అయినా కూడా సిలువులో నుంచి ఆయన పలుకుతున్న మొదటి మాట అంటే తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగను గనక వీరిని క్షమించండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మనము అదే మత్తయి సువార్త 5:46 ఒక మాట ఉంటుంది. ఈ లోకంలో మనం ఎవరైనా ఒక మాట అంటే మనము తీసుకోలేము, ఒక మాట అనే పడలేము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఇతరుల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఇతరులు ఏం చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడికి, అయ్యా వీరికి అయితే ఏం తెలియదు, కానీ వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళని ఏం చేయాలి, మీరు క్షమించండి అని చెప్పి
యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతున్నారు. చూడండి 5:44 చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై మీ శత్రువులను ప్రేమించుడి. ప్రార్థన చేయుడి. చూడండి ఇక్కడ రెండు మాటలు చెప్తారు. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు మీ పరలోకములో తండ్రికి ఏమై ఉన్నారు? కుమారులై ఉన్నారు గనక మీ శత్రువులను ఏం చేయాలి? మొదటిది. రెండో విషయం, మీ శత్రువుల కొరకు, హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అదే చేస్తూ ఉన్నారు. సెలువులో పరలోకంలో ఉన్న తండ్రికి కుమారుడుగా ఉన్న ఈయన ఈ రోజు మనం అందరం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా పరలోకంలో ఉన్న తండ్రికి కుమారులమై ఉన్న మనం అందరం కూడా మనం ఏం చేయాలి? మన శత్రువుని ఏం చేయాలంట? చూడండి, ఏం చేయాలి? ప్రేమించాలి అని అంటూ ఉన్నాడు. మన శత్రువుని ఏం చేయాలి? ప్రేమించాలి. మనం హింసించిన వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలనండి. మనము అలాగున్నామా? ఈరోజు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువు సైతం సిలువులో ఉన్నాడు. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. రక్తం గారుతూ ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మండుటి ఎండలో ఉన్నాడు. ఆయన మేకులు కొట్టబడి కొరడాలతో కొట్టబడి ఉన్నాడు. ఆయన రక్తము దారులు దారులుగా కిందకి బొట్లు బొట్లుగా పడుతూ ఉంది. అయినా కూడా సరే ఆయన అలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడు తెలుసా? ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఏం కలిగి ఉన్నాడు తెలుసా? క్షమాగుణమును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన క్షమాగుణము కలిగి ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో మనము ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మనం తీసుకోలేము. ఎవరైనా ఏదైనా ఒక మాట ఒక తప్పుగా మనం లేదన్నా తీసుకోలేము. కానీ ఎక్కడ అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు, వీరిని క్షమించండి, వీరికి ఏమీ తెలియదు. అయితే మనం అన్నీ తెలిసి ఉన్నా కూడా ఈరోజు మనం ఇతరులు మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రేమించలేకపోతున్నాం. ఇతరులు మనం ఏం చేయలేకపోతున్నాము? క్షమించలేకపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ అంటుండ పరలోకములో తండ్రికి మీరు ఏమై ఉన్నారు? కుమారులై ఉన్నారు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి? మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలంట. మన శత్రువుని ప్రేమిస్తే ఖచ్చితంగా మనం ఏమవుతాము? వాళ్ళని దేవుని మార్గంలోకి మనము నడిపించగలుగుతాము. హల్లెలూయా. మనల్ని హింసించిన వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయా వీరు ఏం చేస్తున్నారు? వీరు తెలియదు కనుక వెళ్ళని క్షమించయ్యా అని అంటూ ఉన్నాడు. మనం కూడా అలాగే మన శత్రువుని కొరకు ప్రార్థన చేయాలి. మన శత్రువుని ప్రేమించాలి. మనల్ని హింసిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు మాటలతో చిన్న చిన్న మాటలతో మన హృదయం గాయమవుతూ ఉంటుంది. అలాంటి వారి కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈయన హృదయంకే కాదు, ఈ శరీరం అంతా గాయములతో నిండి ఉన్నాడు. ఈ శరీరం అంతా మేకులతో కొట్టబడి ఉన్నాడు. ఈయన తలకు ముళ్ళ కిరీటం ఉంది. అనేక పరిస్థితుల్లో ఉన్నాడు. అనేక రకాల బాధాకరమైన స్థితిలో ఉన్నాడు. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారని అంటే క్షమించమంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం అలాంటి క్షమాగుణం కలిగి ఉన్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చదువుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక మందితో మనం పనిచేస్తూ ఉంటాం, అనేక మంది దగ్గరకు మనం వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ ఏదైనా చిన్న రిమార్క్ మన అవతల వైపు జరిగిందంటే వెంటనే వాళ్ళని మనం ఎంతో అసహించుకుంటూ ఉంటాం అన్నమాట. ఎంతో వాళ్ళకి దగ్గరగా కూడా ఉండం. వాళ్ళతో కలిసి మనం ఏది కూడా చేయము. చాలా దూరంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అయితే నువ్వు పరలోకంలో నువ్వేమై ఉన్నావు? తండ్రికి కుమారుడివై ఉన్నావు, కుమార్తెవై ఉన్నావు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటనంటే నువ్వు క్షమాపణ గుణం కలిగి ఉండాలి, ప్రేమించే గుణం కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ శత్రువు కూడా నీకేమవుతాడు? మిత్రుడుగా అవుతాడు. నువ్వు ప్రేమిస్తే నీ శత్రువు కూడా ఏమవుతాడు? నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామనంటే మనతో మంచిగా ఉన్న వాళ్ళతోనే మనం మంచిగా వెళ్తూ ఉంటాం. మనతో ఏదైనా చిన్న రిమార్క్ జరిగిందంటే వాళ్ళని ఏం చేస్తూ ఉంటాము? దూరంగా పెట్టేస్తూ ఉంటాం. ఇక్కడ ఇది 5:44 కిందకు మనం చూస్తే 46వ వచనం ఒకసారి చదువు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును? హల్లెలూయా. ఇక్కడ చూడండి, మిమ్మల్ని మీరు ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏమొస్తుంది? మీకు ఫలము కలగదు. మీరు ఎవరిని ప్రేమించాలి?
శత్రువుని ప్రేమించాలి. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. మీకు భోజనం పెట్టిన వారికే మీరు భోజనం పెడతారు, మీకు డబ్బులు ఇచ్చిన వారికే డబ్బులు ఇస్తారు, అదేవిధంగా మీకు ఏదైనా సహాయం చేసిన వారికే సహాయం చేస్తూ ఉంటారు. కానీ నీ శత్రువు కొరకు నువ్వేం చేయాలి? నీ శత్రువుని ప్రేమించాలి, నీ శత్రువునికి భోజనం పెట్టాలి, నీ శత్రువుని నువ్వేం చేయాలి? క్షమించాలి. అదే అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? కింద 46-47 మీ చూడండి ఒకసారి. సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగ చేయుచున్నారు కదా. అవును. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండగలరు. హల్లెలూయా. మీ పరలోకములో ఉన్న తండ్రి ఎలాంటి ఆయన? పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు కనుక మీరు ఎలాగ ఉండాలి? పరిపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణత కలిగి ఉండాలి. అంటే సగం సగం కాదు, ఆయనలో పరిపూర్ణత కలిగి ఉండాలి. ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉండాలి, క్షమాగుణంలో పరిపూర్ణత కలిగి ఉండాలి, సమాధానంలో పరిపూర్ణత కలిగి ఉండాలి, దయాలత్వంలో పరిపూర్ణత కలిగి ఉండాలి, అదే విధముగా విశ్వాసంలో పరిపూర్ణత కలిగి ఉండాలి, ఆశా నిగ్రహంలో ఒక పరిపూర్ణత. ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం కలిగి ఉండాలంటే పరిపూర్ణత కలిగి ఉండాలి. పరిపూర్ణత కలిగి దేవుని పనిని మనము కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇంకొక మాట అంటాడు, నీకేం ఫలం కలుగును? సుంకర్లను అలాగే చేయుచున్నారు కదా. సుంకర్లు ఏం చేస్తున్నారు? అలాగే చేయుచున్నారు కదా. మరి వాళ్ళకి నీకేం తేడా ఉంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం వాళ్ళకి తెలుసు, అయినా కూడా సరే వాళ్ళు ఆ మార్గంలో నడవడం లేదు. అదే విధముగా కొంతమందినే వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే ప్రేమిస్తారు వాళ్ళు. ఇక్కడ మనం అలా కాదు. సర్వలోకములో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా నువ్వేం చేయగలుగుతావు అంటే దేవుని సత్యమైన మార్గంలోకి నువ్వు వాళ్ళని నడిపించగలుగుతావు. అందుకే అంటూ ఉన్నాడు, పరలోకంలో తండ్రికి మీరు ఏమైనారు? కుమారులై ఉన్నారు కదా. మీ శత్రువులు మీరు ప్రేమించండి, అదే విధముగా మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి అని అంటూ ఉన్నాడు. మనం హింసించిన వారి కొరకు ఏం చేస్తాము? మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఎలాగైపోవాలి? వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు చెడిపోవాలి, వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోవాలి, లేకపోతే ఇంకా రకరకాలుగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా మంది ఇలాగ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే అంటున్నాడు, సుంకర్లు కూడా అలాగే చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి మీకు ఇంక సమాధానం ఏముంది? సంబంధం ఏముంది? వాళ్ళలోనే మీరు కలిసిపోతూ ఉన్నారు. అలాగ మీరు చేయొద్దు. మీరు శత్రువుని ప్రేమించండి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి చేసింది వాళ్ళు ఎంత ఘోరమైన పని. ఈ సృష్టిలో అతి భయంకరమైన మరణం ఏదైనా ఉందనంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణమే. ఈ సిలువ మరణం అంత భయంకరంగా ఉండడం వల్లనే చూడండి, ఈ సృష్టి మొత్తానికి చీకట్లో ఉన్న జనములకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అంతే. ఆయన జననము, ఆయన మరణము ఏమైందంటే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క పాపికి పాపము నుంచి ఏమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది, పవిత్రత వచ్చింది. అందుకంటూ ఉన్నాడు, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూడండి, ఆయన వాక్యముగా ఉన్నాడు, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చాడు. ఎందుకనంటే ప్రతి పాపిలో ఉన్న పాపమును ఆయన తీసివేయుట కొరకు, ఆయన సిలువును భరించుట కొరకు. సిలువులో ఆయన ఏం చేశాడో తెలుసా? మనలో ఉన్న ప్రతి ఒక్క పాపమును సిలువులో ఆయన భరించాడు. మనలో ఉన్న సాతాను అంధకార దుష్ట శక్తులను ఆ సిలువులో ఏం చేశాడు? చితగ్గొట్టాడు. అదే విధముగా మరణమును జయించాడు ఆయన. హల్లెలూయా. 3 విషయాలు సిలువలో ఆయన చేశాడు. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఏం చేయాలంటే క్షమాగుణం కలిగి ఉండాలి. చూడండి, అదే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు 2 ఆజ్ఞలు చెప్పాడు. ఏంటనంటే చదువు మాట 22వ అధ్యాయం 22:37. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలదన్నది ఇది ముఖ్యమైనది. మొదట ఆజ్ఞ ఉన్నది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, ఇది 2వ ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఈ 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఏం చేయాలంట? దేవుణ్ణి మొదట నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా నీ శత్రువుని కూడా నువ్వు ఏం చేయగలుగుతావు? ప్రేమించగలుగుతావు. నీ శత్రువుని కూడా నువ్వు ఏం చేయగలుగుతావు? క్షమించగలుగుతావు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి దగ్గరగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయనకి దగ్గరగా ఉంటే మన శత్రువుని సైతము మనం ఏం చేయగలుగుతాము? ప్రేమించగలుగుతాం. ఇక్కడ చూడండి, లోకా సువార్త 6వ అధ్యాయం
27వ వచనం ఒకసారి చదువు. 27, 28. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయడు, మిమ్మల్ని శపించు వారిని దీవించుడు, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడు. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా ఇప్పుడు నీ పైబట్ట ఎత్తుకొని పోవారికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము. నిన్ను అడుగు ప్రతి వానికి నీ సొత్తు ఎత్తుకొని పోవు అని దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలాగో చేయవాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయడు. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించినట్లా మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నారు కదా, మీకు మేలు చేయ వారికి మేలు చేసి మీకేం మెప్పు కలుగును? పాపులు అలాగే చేయుచున్నారు కదా. ఎవరి యొద్ద మరలా అప్పు పుచ్చుకుని వాళ్ళను నేర్చుకుంటారో వారికి అప్పిచ్చిన ఎడల మీకేం ఫలం కలుగును? పాపులను తాముకిచ్చిన మరలా పుచ్చుకుని పాపులకు అప్పు ఇచ్చేదారు కదా. మీరైతే ఎట్టి వారిని గుర్చి నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, చాలు మేలు చేయుడి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడనంటే, ముందు మనం చదువుకున్నదే, కాకపోతే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దేశించిన వారిని ఏం చేయాలంట? మేలు చేయాలని. దేశించిన వారి కొరకు, దేశించే వారికి కూడా నువ్వేం చేయాలి? మేలు చేయాలి. అదే విధంగా శపించిన వారిని నువ్వేం చేయాలంట? దీవించాలి. మిమ్మను ఇంకొక మాట, బాధించిన వారి కొరకు ప్రార్థించండి అంటూ ఉన్నారు. ఈరోజు మనము ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక్కడ ఎంతమంది హింసించినా బాధించినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే మనము కూడా దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఈరోజు లోకంలో ఉన్న వారికి నీకు తేడా ఉండాలి. ఎందుకనంటే నువ్వు ప్రత్యేకించబడిన వారి, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడినవు కాబట్టి నువ్వేం చేయాలంటే నీ శత్రువుని ప్రేమించాలి, నీ శత్రువుని దూషించిన వారికి మేలు చేయాలి. అదే విధముగా వాళ్ళకి కీడు చేయకుండా మేలు చేసే విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు వాక్య లేఖనాలు చెప్తూ ఉన్నాయి.